విష్ణు పురాణం విష్ణు పురాణం. ఓం నమో నారాయణాయ. విష్ణు పురాణం 19వ భాగం. ఆ అనంతునికి ఒకంత ముందు నీల దశరీరుడు వనమాలి పీతాంబరుడు అయిన కృష్ణుడు కనిపించాడు. ఆశ్చర్యంగా చూశాడు. అక్రూరుడు, స్నానం చేయడానికి నదిలోకి వచ్చారా? రథం వైపు చూశాడు. రథం మీద ఏదో మాట్లాడుతున్నట్టు కనిపించారా? అన్నదమ్ముళ్ళు మళ్ళీ అటు ఇటు చూశాడు. వీళ్ళల్లో దర్శనం అయ్యింది, నీళ్లలో దర్శనం అయ్యింది. సరే అనుకున్నాడు. మానసికంగా షోడాశోపచారాలతో పూజ చేసి నమస్కరించి రథం వద్దకు వచ్చాడు. రథం ఎక్కి తోలడానికి ఉపక్రమించగా కృష్ణుడన్నాడు, ఏమిటయ్యా అక్రూరా, నీ ముఖం చాలా శోభామాయనంగా కనిపిస్తుంది. యమునా జలాలలో ఏమైనా వింత? అక్రూరుడు కృష్ణుడి మాట విని, కృష్ణ, నీకు తెలియని వింత ఏముంటుంది? నన్ను ధన్యుణ్ణి చేద్దామనుకున్నావు, నీ పురాతన రూపం చూపించావు. నీ దయకి పాత్రుడనైన నేను నిర్విచారంగా జీవితం గడపక దురాచారుడనై ఆ కంసునితో కలిసి బ్రతకవలసి వస్తుంది. ఏమనేది తన ఇష్టం ప్రకారం నడవరాదు. శరీర సుఖం కోరకూడదు. ఇంకొకరికి సేవ చేస్తూ తిండి తింటూ బ్రతికేవాడు జీవన్మృతుడు. అక్రూరుని మాటలు విని కృష్ణుడు వాని మనసున కలిగిన చింత పోగొట్టి ధైర్యము శాంతి కలిగేటట్లు చేశాడు. రథం తొందరగా నడిపించు. పొద్దుపోయేసరికి మధురకు చేరారు. అప్పుడు అక్రూరుడు ఆ అన్నదమ్ములతో అన్నాడు, మీరు రథం మీద కూర్చొని వస్తే కంసుడికి కోపం వస్తుంది. కనుక మీ కట్నాలు పట్టుకొని నడిచిరండి. మీ తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళకండి. మీ వెళ్ళడం తెలిసి ఆ దుర్మార్గుడు వారిని బాధిస్తాడు అని కర్తవ్యం చెప్పి వారి వద్ద సెలవు తీసుకొని తిన్నగా కంసుడి వద్దకు వెళ్ళాడు. రామ దామోదరులు వచ్చారని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అన్నతో అప్పుడే మధుర చేరిన గోప కుమారకులతో కలిసి రాజమార్గాన దివ్య మోహనమూర్తి అయి వెళుతుండగా నగరవాసులు భక్తిని రక్తిని ప్రదర్శిస్తూ చూపులతో స్వాగతం పలికారు. అలా కృష్ణుడు వెళుతుండగా మడత బట్టలు భుజాన ఉంచుకొని ఒక చాకలి ఎదురు రాగా ఆ మూటలో ఉన్న బట్టలలో కొన్ని ఇమ్మని అడిగాడు. ఆ చాకలివాడు పెడసరపు ధోరణితో జవాబు చెప్పాడు, నీ మాటలు మా రాజు కంసుడు వింటే నా ప్రాణాలు పోతాయి, పో అని అనగా కృష్ణుడు చేయి చాచి వాని శిరస్సుపై ఒక్క చరుపు చరిచాడు. గప్చుప్పుగా చాకలి శవమై కలేబరం కింద పడింది. కృష్ణుడు బట్టల మూట ముడివిప్పి జిలుగువన్నె పట్టుపంచ అన్నకిచ్చాడు. పసిడి జలతారంచు పచ్చని పట్టుపంచ తీసి తాను కట్టుకున్నాడు. మిగిలిన బట్టలు గోపకుమారులకిచ్చాడు. తరువాత ముందుకు వెళ్ళి పువ్వులమ్మేవాని ఇంటికి పోయి పూదండలు అడిగాడు. వాడు పిరికివాడు భక్తితో కృష్ణుని పాదాలకు వంగి శిరస నమస్కరించి లేచి పూదండలిచ్చి అన్నాడు, దేవా, నీ వంటి వారు రావడం, పువ్వులడగడం నా అదృష్టం. తీసుకో, ఇంకేమి కావాలో. మరేమీ అక్కరలేదు. నీ వంశం వృద్ధి పొందుగాక, నీకీ జన్మలోనే మోక్షం కలుగుగాక అని వరాలిచ్చిపోయి వస్తామని కృష్ణుడు బయటకి వచ్చాడు.
రాచబాటలో ముందుకు పోతూ ఉన్నాడు. అంతలో ఎదురయ్యింది ఒక కుబ్జ ఆకృతి గల చిన్నది. వివిధ సుగంధ పదార్థాలతో చేసిన చందనం ఒక పాత్రలో ఉంచి తీసుకువస్తుంది. దానిని చూసి కృష్ణుడు, నాకు కొంచెం చందనం ఇస్తావా అని అడిగాడు. ఆ కుబ్జ కృష్ణుని మోహన రూపం చూసి ముగ్ధై రకరకాల వస్తువులు అంటే కస్తూరి, కుంకుమ, పువ్వు, చందనం, జవ్వాది ఇలాంటివి కలిపి నూరి రోజు కంస మహారాజుకి ఇస్తూ కట్నాలు, కానుకలు తీసుకుంటూ ఉంటాము. నీకు తెలియదేమో, అందరికీ తెలుసు. ఇదే నా పని, నా బ్రతుకు అనగా కృష్ణుడు దాని గడ్డం చేతితో పట్టి దాని 2 పాదాలు తన 2 పాదాలతో తొక్కి మీదికెక్కి విడిచాడు. ఆశ్చర్యం, దివ్య సుందరాంగి అయింది. చిరునవ్వుతో చూసి, సరే, ఈ పూట మా ఇంటికి రావాలి అన్నది. ఇప్పుడు కాదు, వస్తా అని దాని చేతిలో చేయి వేసి నవ్వుతూ రాజమార్గాన వెళ్ళి కంసుని ధనుశ్శాలలోకి చేరాడు. అన్నతో అక్కడ ఉన్న వారి వల్ల యజ్ఞ విషయం తెలుసుకున్నాడు. ఎదురుగా గంగ పుష్పాలతో ఉన్న విల్లు చూశాడు. దగ్గరగా వెళ్ళి అనాయాసంగా దానిని మీదకెత్తి నారి మ్రోగించి వంచాడు. అంటే ఆ విల్లు పుటుక్కున 2 ముక్కలయ్యింది. రామావతారంలో శివధనస్సును ఇలాగే కదా చేశాడు. దానితో ఆయుధాగారం కాపరులుగా ఉన్న వీరభటులే ఎదిరించగా వారిని చీల్చి చెండాడి భీకరంగా సింహనాదం చేశాడు. అప్పుడు చావగా మిగిలిన వారు పరిగెత్తి వెళ్ళి రామకృష్ణుల దుండగం కంసుడికి చెప్పగా విని కంసుడు రోష భీషణాకారుడై మల్లయుద్ధ వీరులైన చానూర ముష్టికులను రప్పించి వారికి నూతనాంబర భరణాలిచ్చి రామకృష్ణులను ఎదిరించండి, వేర్వేరుగానైనా సరే, కుమ్మక్కుగానైనా సరే, ఎలాగైనా సరే నా పగవారిని రూపుమాపి నా మనోవ్యాధిని పోగొట్టండి. అలా చేస్తే ఈనాటి నుంచి నా సిరి సంపదలకు, నా వైభవానికి మీ ప్రాపే కాపు. రేపు ఉదయ సమయమందు మీ మల్లులతో రంగమధ్యమందుండి ఆ గొల్ల పిల్లలను రూపుమాపండి. కువలయాపీడం అనే మదగజం దానిని మావటివాడు తీసుకు వచ్చి సభాభవనం ముఖద్వారం వద్ద ఉండమనండి. బలరామకృష్ణులు రాగానే ఆ ఏనుగుచే వారిని తొక్కించమని చెప్పండి. ఎందుకైనా మంచిది, మన సైన్యాన్ని తీసుకువచ్చే సేనాధిపతులు సిద్ధంగా ఉండాలనండి. వెళ్ళండి అని వారిని పంపి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తెల్లవారగా స్నానం రాజముస్తాబు అయి రంగ సమీపాన తుంగమంచం మీద కూర్చున్నాడు. ముందు వెనక ప్రక్కల ఉండవలసిన చుట్టాలు, ఉద్యోగులు, మిత్రులు ఆసానీసునులై ఉన్నారు. పౌరకాంతలు వాని వైభవాన్ని బంగారు మేడల నుండి చూస్తూ ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు. వసుదేవాది యాదవులు, నందాది గోపాలురు సముచిత స్థానాల్లో ఉన్నారు. చానూర ముష్టికులు మల్లయుద్ధానికి తగిన వేషం ధరించి అనుచరులతో రంగమధ్యం నందున్నారు. కువల యాపీడంతో మహావటివాడు ముఖద్వారం వద్ద ఉన్నాడు. చతురంగ బలం నలుదిక్కులా ఉన్నది. ఆ దశలో కంసుని అనుమతితో రామకృష్ణులు వచ్చారు. వారి వెంట కొందరు గోపకుమారులను. కృష్ణునితో చానూరుడు బలరామునితో ముష్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఉన్న పెద్దలు అంతా చిన్నవాండ్రతో ఈ బలిష్ఠులు వయస్సుకి పెద్దలున్ను అయినా చానూర ముష్టికులు యుద్ధం చెయ్యడమా అని కలతగా అనడం కంసుని
చెవిన పడి మరింత రోషం కలిగింది. రామకృష్ణులపై మావటివాడు కువల యాపీడాన్ని ఉరికించగా అన్నదమ్ములిద్దరూ 2 గుద్దులతో దానిని మావటివాణ్ణి పడగొట్టారు. దాని దంతాలు పెరికి చేరొకటి పట్టుకొని ఉండగా కాలదండ ధరులై ఇద్దరు యములు అక్కడికి వచ్చారా అని అంత భ్రమపడ్డారు. కృష్ణుడు చాణూరునితో బహుయుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికి చాలాసేపు పట్టువిడుపుతో భీకరంగా సాగింది. చివరకు కృష్ణుడు విజృంభించి చాణూరుని పాదాలు పిడికిట బిగించి 100 మార్లు పైనుంచి మహావేగంగా త్రిప్పగా వాడి నోట ముక్కురంధ్రాల చెవుల నుంచి ధారగా రక్తం శరీరం చీలి విరిగిన ఎముకల కింద పడగా ప్రాణం అంతరించకపోయింది. అదేవిధంగా బలభద్రుడు ముష్టికునితో పట్లు పట్టి శవం చేసి విసిరివేశాడు. ఈ వైపరీత్యం తన కళ్ళ ముందు జరగడం కంసుడికి రోషం పెచ్చురేగిందని వర్ణించనక్కరలేదు. మంత్రులను చూసి అన్నాడు, దేవకీ వసుదేవులను చెరసాలలో బంధించి ఉంచండి. నా తండ్రి ఉగ్రసేనుడి తల తెగనరకండి. యదువృష్టి భోజాంధకారులను కొర్రులు నాటి బాధించండి. నందాదులను గొల్లలను సీదగా గొట్టి వాళ్ళ ఆలమందలను ఆస్తిపాస్తులను కొల్లగొట్టండి. నేను బలరామకృష్ణుల పని పడతాను అని వాద్యాలు వాయించవద్దని చతురంగ బలాన్ని రమ్మని ఆజ్ఞాపించగా అదంతా తెలిసి కృష్ణుడు కంసుని మంచం మీదికి ఎగిరి కిరీటం పడగొట్టి తలకు వక్షానికి అదిమి ఒక తాపులో కిందికి త్రోసి కుప్పిగంతులు వేసి వీపు మీద తన్నాడు. ఇక చెప్పేది ఏముంది, వాడి ప్రాణవాయువు వాయువులో కలిసిపోయింది. కంసవధ ఇలా విచిత్రంగా ఏ ఆయుధం చేత కాకుండా జరిగింది. పూలవాన కురిసింది. దేవ దుందుదుములు మ్రోగాయి. గంధర్వుల పాటలు మనోహరంగా వినవచ్చాయి. బలరాముడు కంసుని తమ్ముణ్ణి అలాగే కాళ్ళు చేతులు కూడగట్టి మీదకెత్తి గిరగిరా తిప్పి కింద పడగొట్టాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు అన్న ప్రాణాల్లాగే అంతరించుకపోయాయి. ఈ సంఘటన చూస్తున్న యాదవులు నందాదులు పరమానంద భరితులయ్యారు. తరువాత రామకృష్ణులు దేవకీ వసుదేవుల వద్దకు వెళ్ళి పాదాభివందనం చెయ్యగా మహానందంతో వారు కొడుకులను కౌగిలించుకొని, మీరు దేవతలకు కూడా అసాధ్యములైన పనులు చేస్తున్నారు. మా అదృష్టవశాత్తు కొడుకులుగా పుట్టిన ఆ వాసుదేవుడే మీరు. మీ మాయకు లోబడి మేము మిమ్ము గుర్తించలేక ఇలా ఉన్నాం. మా యందున్న మాయను పోగొట్టి భక్తితోనూ జీవితాలను పెనవేసి మా యందున్న అపరాధాలను బాపి రక్షించండి అని అన్నారు. అప్పుడు కృష్ణుడు, అలా అనకండి, మేము మీ పిల్లలం ఆదరాభిమానాలతో మీరు మమ్మల్ని పెంచుకుంటూ ఉండాలి అని తన మాయచే వారి వివేకానికి తెరగప్పి, అలాగే అక్కడ ఉన్న బంధుమిత్రాదులను చూచి సముచిత రీతిని మాట్లాడాడు. అంతలో కంసుని అంతఃపురకాంతలు వచ్చి వల్లభుని కళేబరంపై పడి తలలు వక్షములు మెదుక్కుంటూ ఏడవనారంభించగా కృష్ణుడు దగ్గరగా వెళ్ళి తగిన మాటలతో వారిని ఓదార్చి పంపించాడు. ఒకప్పుడు యయాతి పలికిన శాపం వల్ల యాదవులకు రాజ్యాధికారం చెల్లదన్నది స్మరించి అలాంటి కాంక్ష లేని వాడై వెళ్ళి చెరసాలలో బద్ధుడై ఉన్న
ఉగ్రసేనుణ్ణి విడిపించి తీసుకువచ్చి కంసునకు పారలౌకిక క్రియలు వారిచే చేయించి రాజుగా పట్టాభిషేకం చేయించి అక్కడకు వచ్చిన రాజులనందరూ పరికించి అన్నాడు, ఈ క్షణం నుంచి యాదవులు మిగిలిన వారు నేను మా అన్న నీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎలాంటి నదురు బెదురు లేక పరిపాలన సాగిస్తూ ఉండు అని ఉగ్రసేనునికి ధైర్యం కలిగించి వాయువును ఆహ్వానించి ఇంద్రుని వద్దకు వెళ్ళి నేనిమ్మన్నానని చెప్పి సుధర్మను అడిగి తీసుకురా అని అనగా వాయుదేవుడు అమరావతికి వెళ్ళి సుధర్మను తీసుకువచ్చి ఇచ్చాడు. సుధర్మ అనగా దేవసభ. ఉగ్రసేనుడు ఆ సభ మధ్య పీఠాన కూర్చుండి కృష్ణుని సహాయంతో పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇలా కృష్ణలీలలు చెప్పగా విని మైత్రేయుడు మహాత్మా శ్రీకృష్ణుని బాల్య లీలలు విని పరమానంద అయ్యాను. ఆ అవతార పురుషుని తరువాతి వృత్తాంతం అలాగే బలభద్రుని చరిత్ర చెప్పవలసిందని కోరాడు. పరాశరుడు ఇలా చెప్పాడు, అలాగే ఉగ్రసేనుణ్ణి యాదవరాజుగా పట్టాభిషేక్తుణ్ణి చేసి అతనిచే యజ్ఞాలు చేయించి అన్నదమ్ములు ఇద్దరు విద్యార్థులై ఆవంతిపురానికి వెళ్ళి వేదశాస్త్ర విద్వాంసుడైన సాందీపునకు శిష్యులైనారు. 64 విద్యలు 64 దినాలలో నేర్వగా చూచి గురువు అబ్బురపాటుతో చూశాడు. ఈ శిష్యులు, గురుదేవా మీకు మేము ఏమి చెయ్యాలి, అది గురుదక్షిణగా స్వీకరించండి అని అనగా సాందీపని ఈ సముద్రం ప్రక్కనే ప్రభాసం అనే తీర్థం, దానిలో నా కొడుకు చిన్న వయసు వాడు పడి మరణించాడు, వానిని బ్రతికించి తీసుకురండి అని అన్నాడు. వెంటనే బలరామకృష్ణులు అస్త్రశస్త్రాలు ధరించి సముద్రం దగ్గరకు వెళ్ళగా సముద్రుడు భయపడి ఘోషించాడు. పంచజనుడనే రాక్షసుడు శంఖం రూపుతో ఆ బ్రాహ్మణ బాలుణ్ణి చంపాడు. సముద్రుని ఘోష అర్థం చేసుకుని కృష్ణుడు అన్నను గట్టుపై ఉండమని చెప్పి సముద్రంలో ప్రవేశించి పంచజన్యుణ్ణి చంపి వాడి శంఖ రూపమైన ఎముక ఘోషించేట్టు చేశాడు. ఆ నాదం రాక్షసులకు భీకరం, వేల్పులకు ప్రమోదకరం అయింది. తరువాత కృష్ణుడు మాయాలోకానికి వెళ్ళి తన రాక యమునకు చెప్పి గురుపుత్రుణ్ణి తీసుకువచ్చి గురువుకి అప్పగించాడు. తదుపరి అన్నదమ్ములు గురువునకు నమస్కరించి సెలవు తీసుకొని మధురకు వెళ్ళారు. అంత జరాసంధునకు కంసవధ తెలిసింది. వాని భార్యలు ఆస్తి ప్రాస్తి అనేవారు తన కూతుండ్రే కృష్ణుని వల్ల వాళ్ళకి వైధవ్యం సహించగలడా? 23 అక్షౌహిణుల బలంతో మధుర మీదకి వచ్చాడు. రామకృష్ణులు చాలా తక్కువ సైన్యంతో ఎదిరించవలసి వచ్చింది. తగిన విల్లు, అమ్ములు, ఆయుధాలు లేవు. అంతలో దివి నుంచి అక్షయమైన బాణాల అమ్ముల పొదలు, శార్ధం అనే విల్లు, కౌమోదికి అనే గద కృష్ణుని ముందు, బలిష్టమైన ముసలం అనగా రోకలి, హలం అనగా నాగలి బలరాముని ముందు పడ్డాయి. వాటిని ధరించి రణరంగానికి వెళ్ళారు. దారుణంగా రణం సాగించారు. జరాసంధుడు ముందు వెనక చూడక రణరంగం విడిచి పారిపోయేట్టు చేశారు. ఇలాగూ జరాసంధుడు 18 మార్లు దండెత్తి వచ్చి రామకృష్ణులచే చావు దెబ్బలు తిని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తరువాత నారదుడు ప్రేరేపించగా కాల యవనుడనే ఒక యవన ప్రభువు మధుర మీదికి దండెత్తి రావడం తెలుసుకొని కృష్ణుడు ఆలోచించి ఎవ్వరికీ ప్రవేశం శక్యం కానట్టుగా ఒక నగరం కల్పించాలని సంకల్పించాడు.
సముద్రంలో 100 యోజనాల వైశాల్యం ప్రకారం అగర్తలు, చక్కని పూదోటలు, కోనేళ్లు, లెక్కకు మిక్కిలిగా సుందర మందిరాలు గల నగరం ఏర్పరచి దానికి ద్వారక అని పేరు పెట్టాడు. మధురలో ఉన్న వారందరినీ అక్కడికి పంపించి చతురంగ బలాలతో బలభద్రుడు సంరక్షకుడుగా నియమించాడు. కాల యవనుడు గొప్ప సేనతో మధుర మీదకి వచ్చాడు. కృష్ణుడు ఆలోచించాడు, వీడిని ఉపాయంచే చంపాలి. ఏ ఆయుధం లేక రిక్త హస్తాలతో కాల యవనుని వద్దకు వెళ్ళి తన పేరు చెప్పి, నేను పరిగెత్తుతూ పోతూనే ఉంటాను, చేతనైతే వెంట తగిలి పట్టుకో అని పరుగు లంకించాడు. యవనరాజు వెంట వెళ్ళాడు. అలా వెళ్ళి ఒక కొండ గుహలో ప్రవేశించాడు. వెంట వెళ్ళాడు కాలయవనుడు. ఆ గుహలో ఒక విశాలమైన వేదిక, దానిపై ముసుగు వేసుకొని పడుకున్నాడు ముచికుందుడు అనే రాజు. ఆయన కొంతకాలం క్రితం దేవదానవులకు జరిగిన యుద్ధంలో దేవతల పక్షాన ఉండి రాక్షసులను తునుమాడి దేవతల వల్ల 2 వరాలు పొందాడు. యుద్ధశ్రమ తీరేటట్లు చాలా కాలం సుఖనిద్ర పొందడం, నిద్రలో ఉండగా వచ్చి బలాత్కారంగా లేపిన వారు తన కోపదృష్టిచే వెంటనే చనిపోవడం. అలా నిద్రలో ఉన్న ముచికుందుణ్ణి చూసి కాలయవనుడు కృష్ణుడే అనుకుని ఎడమకాలితో తన్నాడు. ఆ తాపుతో ముచికుందుడు మేల్కొని కోపించి చూడగా ఆ చూపులోంచి వచ్చిన కోపాగ్ని జ్వాల తగిలి యవనరాజు నిలువుగా కాలి బూడిదై కింద పడ్డాడు. చాటుగా ఉన్న కృష్ణుడు ముచికుందుని ముందుకు వచ్చాడు. ఎవరు నువ్వు అని రాజు ప్రశ్న. వసుదేవుడు అనే యాదవుని కొడుకును, నన్ను కృష్ణుడు అని అంటారు. ఆ మాట విని ముచికుందుడు చప్పున లేచి కృష్ణునకు సాష్టాంగంగా నమస్కరించి స్తుతించాడు. దేవదేవా, దేవ దానవ యుద్ధం అయిన తరువాత ఇంద్రుని మాటపై ఈ కొండ గుహలో నిద్రించడానికి నేను వస్తూ ఉండగా గార్గ్యుడనే ముని నన్ను చూచి, రాజా, ద్వాపరయుగాంతమందు భూభారం తీర్చడానికి మహావిష్ణువు యదువంశమునందు దేవకి వసుదేవుల కొడుకుగా జన్మిస్తాడు. కృష్ణుడు అనే పేరు గలవాడు నీకా దేవుని దర్శనం అవుతుంది. శుభప్రదుడవుతావు అని చెప్పాడు. శ్రీకృష్ణ, దయచేశావా? ముచికుందుని మాట విని ముకుందుడు ప్రసన్నుడై అన్నాడు, రాజా, నా మాట వల్ల దివ్య భోగాలను అనుభవించి మంచి వంశంలో పుట్టి వైభవం, పూర్వజన్మ జ్ఞానం కలిగి నీకిష్టమైన లోకంలో ఉండు. తరువాత జన్మాంతమందు మోక్షం పొందు అని వరాలిచ్చి బయటికి వచ్చి వెళ్ళిపోయాడు. రాజు వెలుపలకు వచ్చి నలువైపులా చూశాడు. స్వల్పంగా ఉన్న జన సమూహాన్ని చూశాడు. ఓ, ఇక కొన్నాళ్ళకి కలియుగం ఆరంభం అని తెలుస్తుంది. స్వజనం మధ్య ఉండలేను అని అసహ్యించుకొని గంధమాదన గిరిగిపోయి తపశ్చర్యను ఆరంభించాడు. కృష్ణుడు శత్రువులను పరిమార్చి వారి సంపదలను సంగ్రహించి తెచ్చి తాతకిచ్చాడు. ఆ విధముగా కృష్ణ సంరక్షణలో యదువంశం అభ్యుదయాభివృద్ధి గలదై రాణించింది. అలా ఉండగా ఒకనాడు బలభద్రుడు కృష్ణునితో చెప్పి గోకులం వెళ్ళాడు. యశోదానందులకు నమస్కరించి గోపకులను పలకరించి కానుకలిచ్చి గోపికలకు వస్త్రాలనిచ్చి ఆనందంగా విహరిస్తూ ఉండగా ఒకనాడు వరుణుడు వచ్చాడు. బలరామునకు వివిధ మయభూషణాలిచ్చి ఇష్టాగోష్ఠి జరిపాడు. కొంతసేపైన తర్వాత బలరాముడు అడిగాడు,
ఏమయ్యా, ఒక కాలంలో నీ నుంచి వచ్చిన వారుని మద్యం సేవిస్తారు కొందరు పెద్దలు, దానివల్ల కలిగే ఫలమేమి? వరుణుడు చెప్పాడు, దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని తరుస్తూ ఉండగా అమృతం కన్నా ముందు వచ్చింది అది. రోగాలను పోగొట్టుతుంది, బలవృద్ధిని కలిగిస్తుంది, ఆనందంగా విహరించేట్టు చేస్తుంది. దానిని సేవిస్తూనే కదా దేవదానవులు పరమానందంగా కాలం గడుపుతున్నారు. సురను సేవించిన వారి బ్రతుకు ఒక బ్రతుకా? నువ్వు కూడా నేటి నుంచి సురాపానం చేస్తూ ఉండు అని కొనియాడి వారుని కలశం బృందావనమందున్న ఒక చెట్టు త్వరలో ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు. ఆ మధ్య గంధం ఆ ప్రాంతానికి అభినవ శోభను కూర్చింది. ఒకనాడు బలరాముడు తన వారితో ఆ ప్రాంతమందు తిరగడానికి రాగా ఆ మధ్యగంధం గాలికి ఎగిరి బలరామునికి ఆసక్తిని కలిగించింది. వెంటనే అలా వచ్చిన వైపు వెళ్ళి వేపవృక్షం త్వరలో ఉన్న వారుని కలశం తీసుకున్నాడు. ఇది వరుణుడు ఉంచినదే అని భావించాడు. యమునా తీరమందున్న బృందావనంలో గోపికలతో కలిసి సవిలాసంగా మద్యపానం చేశాడు. కొందరు గోపికలు కూడా మద్యపానం చేసి వింత పలుకులతో విలాసాలతో విర్రవీగుతున్నట్టు నటించారారంభించారు. కొంతసేపు వారితో వినోదించి అలసి సొలసి జలక్రీడకు సంకల్పించి మధిరాపానమత్తుడై వెళ్ళలేక యమునను తనకు దగ్గరగా రమ్మని ఎలుగెత్తి పిలిచాడు. రాలేదు. దానితో కోపించి, ఓ యమునా, ఇదిగో చూడు, నా చేతితో గాని దీనితో నీ బ్రతుకు 1000 బారులు వేస్తాను. నా పిలుపు వినిపించలేదా? అంత మదించి ఉన్నావా అని లేచి యమున గట్టుకి వెళ్ళి నాగలిని నీళ్లలో ముంచి లాగాడు. పెద్ద ధ్వని అది విని వేల్పును పైనుంచి ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నారు. అంతటా యమున పెద్ద పెద్ద పాయలై బృందావనంలో ప్రవేశించింది. బలరాముడు భార్య అయిన రేవతితో గోపికలతో ఆ నీళ్లలో జలక్రీడలాడుతుండగా వారి ఆటలు సహించలేక యమున నిజరూపంతో ఎదుట నిలిచి ప్రతిమాలింది. సరే, భయపడకు, వెళ్ళు అని జలక్రీడలు ఆపి బృందావనంలో రేవతితో వినోదిస్తూ ఉన్నాడు. ఇలా వినోదిస్తూ ఉండగా ఒకనాడు వరుణుడు నల్ల కలువవన్నె తలపాగా కనక రత్న కుండలాలు నీలాంబరం తెల్లని పట్టుగొడుగు ఇచ్చి వెళ్ళగా బలరాముడు ఆనందించి వాటిని ఉపయోగిస్తూ 2 మాసాలు గోకులంలో గడిపి కృష్ణ సందర్శనకు హలంతో ద్వారకకు వెళ్ళాడు. ఆ కాలంలో విదర్భ దేశాధీశుడు కుండీ నగరంలో నివసిస్తున్నవాడు భీష్మకుడు అనే రాజు. అతనికి పెద్ద కొడుకు రుక్మి, ఒకే ఒక్క కూతురు, పేరు రుక్మిణి. ఆమె రూపురేఖ విలాసాలకు ముమ్మరించి ఎందరో రాకుమారులు తనకని అడిగించేవారు. కానీ ఎవ్వరి కోరిక తీరలేదు. కృష్ణుని వరించాలని రుక్మిణిని పరిగ్రహించాలని కృష్ణుని సంకల్పం. కానీ ఆమె పెద్దన్న రుక్మి శిశుపాలునకివ్వాలని పట్టుదల గలవాడై ఉన్నాడు. కబురంపాడు రమ్మని. జరాసంధాదులతో కలిసి శిశుపాలుడు కుండీ నపురానికి వచ్చాడు. స్వయంవర వార్త విని కృష్ణుడు, బలభద్రుడు మొదలైన అన్నదమ్ములతో తగిన బలగంతో బయలుదేరి కుండినపురానికి వచ్చి కొంచెం దూరంగా అందరినీ ఉంచాడు. ఆచారం ప్రకారం రుక్మిణి
బ్రాహ్మణ సుమంగళులతో దాసీజనంతో ఊరి వెలుపలనున్న దుర్గాలయానికి వచ్చి ఆరాధన చేసి రాజమార్గానికి రాగా కృష్ణుడు చూసి ఆమెను పరిగ్రహించి రథం ఎక్కించాడు. ఆ వార్త తెలిసి ఆమె అన్న శిశుపాలులతో కలిసి కృష్ణునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. జరాసంధుడు, వక్ృతుడు, సాల్వుడు, శిశుపాలుడు మొదలైన వారు మంచుతో మబ్బులు భాస్కరుణ్ణి ఎదిరించినట్టు కృష్ణుణ్ణి ఎదిరించారు. బలరాముడు, సాత్వికి, కృతవర్మ మొదలైన యాదవ సింహాలు విజృంభించి జరాసంధాదుల చతురంగ బలాలను తుక్కుతుక్కుగా చిదగొట్టారు. ఆ దెబ్బతో జరాసంధాదులు తిరిగి పారిపోవలసి వచ్చింది. శిశుపాలుడు చేసేది లేక సిగ్గుపడి నిజపురానికి వెళ్ళిపోయాడు. రుక్మి వదలలేదు. కృష్ణుణ్ణి సంహరించిగాని నగరంలోకి వెళ్ళనని ప్రతిజ్ఞ పలికి ఎదురించాడు. అప్పుడు కృష్ణుడే తలపడి వాని సైన్యానికి ధైర్యం కలిగించి రుక్మిణి పట్టుకొని, బావా, ఊరికే హాస్యం సుమా అని వాడి తల అక్కడికక్కడ గొరిగి విడిచిపెట్టాడు. ఇలా విజయలక్ష్మితో సహా రుక్మిణిని తీసుకువచ్చి ద్వారకలో సలక్షణంగా పెండ్లాడాడు. ఈ వివాహానికి రాక్షస వివాహం అని సంజ్ఞ. వధువును బలాత్కరించి తెచ్చి పెండ్లాడుట. కొంతకాలానికి ఆ దంపతులకు మన్మదాంశతో ఒక కొడుకు అచ్చంగా మన్మధుడు లాగా ఉంటాడు. పేరు ప్రద్యుమ్నుడు. ఆ శిశువు పుట్టిన 6వ నాడు రాత్రి శంబరుడనే రాక్షసుడు వచ్చి పురిటింట చొచ్చి శిశువునెత్తుకపోయి సముద్రంలో పడేశాడు. వానిచే మరణం అని ఆశ రీరవాని ఆ పని జరగరాదని శంబరుడు చేసిన పని ఇది. ఆ శిశువును ఒక చేప మింగింది. ఆ చేపను జాలరివాడు పట్టి శంబరుని కూతురికిచ్చాడు. అది తరగగా దానికి దాపున ఉన్న శిశువును చూచి ఆశ్చర్యపడుతూ ఉండగా నారదుడు వచ్చి, లాలనా, ఈ పిల్లవాడు శ్రీకృష్ణుని కొడుకు, జాగ్రత్తగా పెంచు అని చెప్పి పోయాడు. ఆ మగువ అలాగే అని రహస్యంగా పెంచి పెద్దవానిని చేసింది. కాగా శంబరునికే విషయం తెలిసి పోరాడగా ప్రద్యుమ్నుడా రాక్షసుని చీల్చి చెండాడాడు. అంతవరకు సంరక్షణ చేస్తున్న మహిళ మాయావతి ప్రద్యుమ్నుని ద్వారకకి తీసుకువచ్చి అంతఃపురంలో ప్రవేశించింది. అక్కడ ఉన్న కాంతలందరూ ఆ సుందరాంగుని చూసి ఆశ్చర్యపడుతూ అలాగే మాయావతిని చూస్తూ ఎవరు వీరని అనుకుంటుండగా రుక్మిణి చూసి, ఎవరి యువకుడు ఆనాడు శివుని కంటి మంటకే మరణించిన మన్మధుడిలాడా? ఏ తల్లి కన్నదో ఈ నవమన్మధుణ్ణి? నా కొడుకు బ్రతికి ఉంటే ఈ వయసులోనే ఉంటాడు కదా అని విచారిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. అమ్మా, పుట్టిన 6వ నాటి రాత్రి శంబరుడనే రాక్షసుడు ఎత్తుకపోయిన నీ కొడుకే ఈ యువకుడు అని ప్రద్యుమ్న వృత్తాంతం చెప్పాడు. కృష్ణుడు, ఆ ఆదిదేవుడు విష్ణువు, నీవు ఆ లక్ష్మీదేవివి. ఈ యువకుడు మన్మధుడు, ఈ యువతి రతి. ఇది మీ చరిత్ర, మీ మహిమ ఎవరు తెలుసుకోగలరు? వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడు మాయావతి ప్రద్యుమ్నుల వివాహం చేయించాడు. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.